వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరూ అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు మనకే ఉంటాయి, నియామకాలు జోరుగా సాగుతాయి అనే మాటని పదే పదే చెప్పి ఒక ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయడం మనకందరికీ తెలిసిందే. అయితే ఒక రాష్ట్రం ఏర్పడితే నిజంగా జరగాల్సిన నియామకాలు జరిగాయా? తెలంగాణలో ఈ నిరుద్యోగులు ఇప్పుడు చెబుతున్న మాటల్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు నేషనలిస్ట్ హబ్లోనే నేను విఠల్ గారితో మాట్లాడినప్పుడు కూడా అసలు ఏమనుకున్నాము, ఎన్ని నియామకాలు ఉండాలి అనే అంశానికి సంబంధించి వారు కొన్ని నెంబర్స్ చెప్పడం జరిగింది గతంలో. సో బేసికల్లీ తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల విషయంలో అనుకున్న మేర లక్ష్యాల్ని ఎందుకు సాధించలేకపోయాము, ఎందుకు అన్ని నియామకాలు చేసుకోలేకపోయామనే అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో మనం ఈరోజు కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన వివరాల్ని, అక్కడి ప్రయారిటీస్ని అండ్ తెలంగాణలో ఏం జరిగిందనే అంశం గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. దానికి ఇద్దరు ముఖ్యమైన అతిథులు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారు నిజంగా వారి టైంని మనకు వెచ్చించడం కూడా చాలా ఇంపార్టెంట్ అంశంగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక రాష్ట్రం గురించి మాట్లాడడానికే తీరికలేని టైంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి గురించి ఈరోజు చర్చించడం, రెండు రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన హోదాల్లో పనిచేసిన వ్యక్తులు ఒకే వేదిక ద్వారా వారి అభిప్రాయాల్ని పంచుకోవడం అనేది నిజంగా నేషనలిస్ట్ హబ్కు దక్కిన ఒక గొప్ప గౌరవ సూచకంగా నేను భావిస్తూ వారిని పరిచయం చేస్తాను. వారు ఎవరో కాదు, ఒకరేమో మనందరికీ పరిచితమే, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా వారి వాణిని వినిపించడం జరిగింది. నేషనలిస్ట్ హబ్తో కూడా వారి అంతరంగాన్ని పంచుకుంటూ వారి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకులు సిహెచ్ విఠల్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు ఛత్తీస్గఢ్కి సంబంధించి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, మాజీ మంత్రిగా వారు పనిచేయడం జరిగింది. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఛత్తీస్గఢ్లో వారు విశేషమైన సేవలు అందించడం జరిగింది. అండ్ అంతేకాదు విఠల్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఎలాగైతే పనిచేశారో, ఈవెన్ వారు కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేయడం జరిగింది. అండ్ వారు ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఛత్తీస్గఢ్లో సుపరిచితమైనటువంటి వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ సాహూజీ ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఇద్దరు మంచి నాయకులతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు, ముఖ్యంగా 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా అధిగమించగలిగారు, ఈరోజు 2014లో ఏర్పడిన తెలంగాణలో ఉన్న ఛాలెంజెస్ని అధిగమించడంలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది, వీటి గురించి మనం మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ సాహూజీ. నమస్తే. హార్టీ వెల్కమ్ టు యూ. ఇట్స్ రియలీ ప్రివిలేజ్ టు స్పీక్ టు యూ. बहुत बहुत धन्यवाद. విఠల్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు. సాయిజీ గారు చాలా నమస్కారాలు. నేషనలిస్ట్ హబ్కి ఇట్ ఇస్ ప్రివిలేజ్ ఫర్ మీ టు జాయిన్ ఇన్ దిస్ డిస్కషన్. थैंक यू सर, थैंक यू वेरी मच, प्रिविलेज फॉर मी टू ऑल्सो. सर चंद्रशेखर साहू जी, आप तो बहुत बड़ा नेता है इन छत्तीसगढ़. वी ऑल नो दैट. छत्तीसगढ़ का प्रस्थान कैसे हुए, लाइक 2000 में छत्तीसगढ़ फॉर्मेशन हो गया, आपका प्रायोरिटीज क्या थे उस टाइम पे, अब तक कैसे आपका प्रस्थान कैसे चल रहे? बहुत अच्छा आपने विषय रखा है और हमारे तत्कालीन प्रधानमंत्री पंडित अटल बिहारी वाजपेयी जी ने एक विजन के साथ छत्तीसगढ़ का निर्माण किया. और उस समय मुझे उनके साथ लोकसभा में बैठने का अवसर मिला. बीजेपी के एजेंडा में, बीजेपी के मैनिफेस्टो में उत्तराखंड, झारखंड और छत्तीसगढ़ राज्य का निर्माण, बीजेपी छोटे राज्यों के पक्षधर के रूप में पहली बार भारतीय गणतंत्र के 26वें राज्य के रूप में छत्तीसगढ़ को स्थापित किया भारत के नक्शे में. और उस समय हम लोगों ने शुरू किया था, उस समय हमारे सामने बहुत चैलेंजेस थे. बिजली नहीं था, पानी नहीं, इरिगेशन की समस्या,
लाइवलीहुड के साथ और भी कई जो हमारी समस्याएं हैं वो काफ़ी था, डिस्पैरिटी बहुत, शेष जो मध्य प्रदेश है उसके साथ हमारा कोई संतुलन नहीं था। जबकि अटल जी साफ साफ पर कहते थे कि छत्तीसगढ़ एक ऐसा राज्य है जहां विपुल वन संपदा है, फॉरेस्ट, विपुल खनिज संपदा है, मिनरल्स, विपुल जल संपदा है, वाटर रिसोर्सेज, और इसके साथ साथ श्रम संपदा है, विपुल मानव संपदा है। इसको एक ऐसे भूभाग के रूप में डेवलप किया जा सकता है जो निश्चित रूप से वहाँ के लोगों के सपने से जुड़ा हो। तो एक विजन के साथ हम लोगों ने छत्तीसगढ़ राज्य का निर्माण और शुरुआत की। पहले 3 साल छोड़ दें हम, तो 3 साल बाद जो छत्तीसगढ़ हमारे सामने आया वो अटल जी के सपने को पूरा करने के लिए आया। हमने बहुत सारे सेक्टर्स में शुरुआत की थी जीरो से, जीरो से, और आज हमारे सामने स्थिति बिल्कुल अलग है। हमारे पास इलेक्ट्रिसिटी की आवश्यकता थी, उसकी पूर्ति केवल 12% था, आज हम 90% फुलफिल कर रहे हैं। हमारा पंप कनेक्शन था एग्रीकल्चर सेक्टर में पहले शुरुआत में 75,000, आज हम 14 लाख पंप कनेक्शन किसानों को दे चुके हैं। जी, पर कैपिटा जो हमारा विद्युत खपत था उसमें 23 गुना से अधिक वृद्धि हुई। इंडस्ट्री सेक्टर को तो हम छोड़ ही दें, उसमें तो काफ़ी बूम हुआ है, लेकिन उसके साथ साथ हमारी प्राथमिकता इलेक्ट्रिसिटी उत्पादन को लेकर और वितरण को लेकर हुआ। हम जब छत्तीसगढ़ के निर्माण की स्थिति में थे तो हमारे सामने 750 मेगावाट बिजली का उत्पादन था। अब भेज रहे भी, अब हम दूसरे राज्य को बेच रहे हैं। हाँ। और आज हमारे पास जो टोटल हमारा ब्लूप्रिंट है वो 30,000 मेगावाट का है, और आज के डेट में हम 5,600 मेगावाट की पूर्ति हम खुद अपने राज्य को कर रहे हैं। फ्री बिजली हमने दिया है। बीजेपी गवर्नमेंट के समय फ्री बिजली, वो अभी भी कंटिन्यूशन चालू। किसानों को हमने फ्री बिजली दिया, और सबको जितने पेंडेंसी है, जितने लंबित जो बिजली कनेक्शंस है, डोमेस्टिक तो पूरा ही फुलफिल किया, इंडस्ट्रियल सेक्टर में भी और खासकर एग्रीकल्चर सेक्टर में सारे पेंडेंसी को ख़त्म किया। एक हमारे पास, हम आत्मनिर्भर हैं, और इसीलिए जैसे आपने इस विषय को रखा कि हम तेलंगाना को भी बेच रहे हैं, हरियाणा को भी बेच रहे हैं, गुजरात को भी बेच रहे हैं। हाँ। हमारे प्रधानमंत्री जी इसके लिए छत्तीसगढ़ को थैंकफुल किया था जब 2004 में हमने गुजरात को छत्तीसगढ़ से बिजली का आपूर्ति की थी। देखिए 2004 में जब वो मुख्यमंत्री थे। अच्छा। और मैं उस समय छत्तीसगढ़ राज्य में गवर्नमेंट में कुछ दायित्व ग्रहण किया था। तो ऐसी स्थिति में हमको लगता है कि हमने शुरुआत में हमारी प्राथमिकता को हमने तय किया। इलेक्ट्रिसिटी, एजुकेशन, ड्रिंकिंग वाटर, इरिगेशन, रोड कनेक्टिविटी। आज रोड कनेक्टिविटी के मामले में भी प्रधानमंत्री ग्राम सड़क, मुख्यमंत्री ग्राम सड़क योजना, हमने शुरुआत की मुख्यमंत्री ग्राम सड़क योजना। कोई विलेज का कोई भी गली बिना कंक्रीट के नहीं रहेगा। ये हमारा इंफ्रास्ट्रक्चर। पर तेलंगाना की भी थाई करेंगे सर। जी जी जी। సార్ విఠల్ జీ, మీరు తెలంగాణ ఉద్యమం టైంలో, నాకు బాగా గుర్తు, తెలంగాణ ఉద్యమం టైంలో సమైక్యవాదులు లేదా సమైక్యవాదాన్ని వినిపించే వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు అనేవాళ్ళు, అసలు రాష్ట్రం విడిపోతే తెలంగాణ నష్టపోతారు, అసలు ఇక్కడ అభివృద్ధి ఉండదు అన్నప్పుడు మీరు ఒకే ఒక మాట చెప్పారు. నాకు తెలిసైతే చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లేకపోతే ఉత్తరాఖండ్ వాటిని చూడండి, ఛత్తీస్గఢ్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి అని చెప్పి మీరు పదే పదే మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు ఇందాక చంద్రశేఖర్ సాహు గారు చెప్తున్నట్టుగా వాళ్ళ ప్రయారిటీసు అవి చూసిన తర్వాత వాళ్ళు 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఛత్తీస్గఢ్ రాష్ట్రము
మనం 2009 2008 ఆ టైంలో ఉద్యమం టైంకే చాలా అభివృద్ధి చెందింది అని మీరు అప్పటికే గ్రహించారు, చెప్పారు కూడా. సో ప్రయారిటీస్ విషయంలో 2014లో ఏర్పడ్డ తెలంగాణలో ఈవెన్ వారు చంద్రశేఖర్ గారు చెప్పిన దానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రయారిటీస్కి వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది మీ అభిప్రాయం? టోటలీ డిఫరెంట్. అంటే చిన్న స్టేట్ ఛత్తీస్గఢ్, బ్యాక్వర్డ్ ఏరియా, తెలంగాణ కన్నా బ్యాక్వర్డ్ స్టేట్. మనమే బ్యాక్వర్డ్ అంటే మనకన్నా ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియా తెలంగాణ ఛత్తీస్గఢ్లో కనిపించేది. ఇంతకుముందు సాహు గారు చెప్పినట్టుగా చాలా ప్రయారిటీస్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ సెల్ఫ్ సఫిషియెంట్ కోసం వాళ్ళు టాప్ ప్రయారిటీ పెట్టుకున్నారు. కరెక్ట్. రూరల్ డెవలప్మెంట్ టాప్ ప్రయారిటీ పెట్టుకున్నారు. తర్వాత వాటర్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బహుశా ఆ ప్రయారిటీస్ మనం ఇక్కడ మర్చిపోయినామేమో అనిపిస్తుంది తెలంగాణ స్టేట్లో. ఎక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం 7 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అసలు ఎలక్ట్రిసిటీ జనరేషన్ టాప్ ప్రయారిటీలో మన దగ్గర లేనేలేదు, ప్రయారిటీస్లో లేదు. మనం ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మోరోవర్ ఇట్ ఈస్ అ సర్ప్లస్ స్టేట్. మరి ఏమన్నారంటే జీరోతో స్టార్ట్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ మనం సర్ప్లస్తో స్టార్ట్ అయ్యాం. సర్ప్లస్తో స్టార్ట్ అయినాం మనం. సర్ప్లస్ స్టేట్ 2014 జూన్ 2కి తెలంగాణ స్టేట్ ఈజ్ అ సర్ప్లస్ స్టేట్. అంటే 1950లో కూడా సర్ప్లస్ ఉంది. కానీ ఇంకా ఇంత అంటే సర్ప్లస్ ఫండ్స్ ఉండి బడ్జెట్ ప్రొవిజన్స్ చాలా ఎక్కువ ఉండి ఇంకా ఆంధ్ర స్టేట్ నష్టపోయింది తెలంగాణ కన్నా. వాళ్ళకి బాగా డెఫిసిట్ స్టేట్లో వెళ్ళిపోయారు. హైదరాబాద్ రెవెన్యూ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇంకా చాలా ప్రయారిటీ చేయాల్సి ఉండే. వాళ్ళ నంబర్ 1 స్టేట్ ఇండియాలో ఉండాల్సింది. ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వారు ఎంతో సాహుజీ చెప్పినట్టుగా వాళ్ళు సెల్ఫ్ సఫిషియన్సీ, వాళ్ళ గుజరాత్కి వాళ్ళు ఎలక్ట్రిసిటీని అమ్ముతున్నారు, తెలంగాణకి అమ్ముతున్నారు, పక్కన హర్యానాకి అమ్ముతున్నారు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అదే ఛత్తీస్గఢ్ బ్యాక్వర్డ్ స్టేట్ అన్న ఛత్తీస్గఢ్ దగ్గర మనం ఎలక్ట్రిసిటీ కొంటున్నాం. ఇక్కడ జనరేషన్ చేసుకోలేకపోయినాం. అంటే హయ్యర్ కాస్ట్లో మనం ఎలక్ట్రిసిటీని కొంటున్నాం. ఇక్కడ మనకు సింగరేణి ఉంది, బొగ్గు గనులు ఉన్నాయి, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయారిటీస్ మనం ఎక్కడో మిస్ అయినాం. ఎలక్ట్రిసిటీలో మనం సెల్ఫ్ సఫిషియన్సీ లేమి వల్ల. హెల్త్ విషయంలో మనం ఇంకా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఆధారపడి ఉన్నాం. టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు. ఏ చీఫ్ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఏ లీడర్ అయినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కార్పొరేట్ హాస్పిటల్స్ వెతుకుంటారు. కానీ గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఇంకా డిస్టిక్ హాస్పిటల్ కానీ వెళ్ళరు. హెల్త్లో అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఇంకా దారుణమైన పరిస్థితులు. మనం ఏం చెప్పాము ఆ స్లోగన్? ఎడ్యుకేషన్ రోజు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పాం. నిజంగా సక్సెస్ అయినామా? ఎక్కడో 10% కూడా లేదు. గురుకుల స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా 10% కూడా మనం రీచ్ కాలేకపోయినాం. ఇప్పటికీ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎల్కేజీ చదివించాలంటే ఇవాళ సరే శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అయినప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే అదే కార్పొరేట్ స్కూళ్ళలో, అదే శ్రీ చైతన్య నారాయణ స్కూల్లో ఇక్కడ పాలకులు భాగస్వాములు అయ్యారు. ఇక్కడ పాలకులు పార్ట్నర్షిప్ ఉంది ఇవాళ. కాబట్టి వాళ్ళు ఇంకా విచ్చలవిడితనం కార్పొరేట్ స్కూల్స్లో పెంపొందించడం ద్వారా ఇవాళ లక్షల రూపాయలు, ఒక ఎల్కేజీకి లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు, టీచర్లు లేరు. ఇవాళ ఈ రోజు కూడా డేటా పెట్టుకుంటే 22 వేల టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. కుర్చీ ఉండదు, బిల్డింగ్ ఉండదు, టాయిలెట్స్ ఉండవు. గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రయారిటీస్లో మనం ఎక్కడో మిస్ మేనేజ్మెంట్ అయినది. ఆత్మనిర్భర్ అన్నారు, ఆత్మనిర్భర్ ఛత్తీస్గఢ్ అన్నారు. Exactly. But Telangana is dependent on some other state. That's the problem. Okay, exactly. But whatever. Yeah, sir. Bifurcation, Chhattisgarh formation is itself बहुत smoothly हो गया. अटल जी का नेतृत्व में there was no agitation, no movements, nothing, no protest at all. But Chhattisgarh, Jharkhand और उत्तराखंड bifurcation हो गया. अब division of employees also, even employees bifurcations, high court, I mean पूरा. लेकिन आंध्रा में और तेलंगाना में तो ये प्रॉब्लम अभी तक है. Those challenges are there even today. So what went wrong according to you? क्या प्रॉब्लम थे तेलंगाना फॉर्मेशन में और छत्तीसगढ़ स्मूथ फॉर्मेशन का और तेलंगाना फॉर्मेशन का? छत्तीसगढ़ का फॉर्मेशन वहाँ के विधानसभा में मध्य प्रदेश के समय एक बीजेपी का हमारा एमएलए उन्होंने एक रेजोल्यूशन लाया. ओके. उसको यूनानिमसली, उस समय कांग्रेस गवर्नमेंट थी, दिग्विजय सिंह जी मुख्यमंत्री थे, और सारे लोगों ने उसको पारित किया. उसको केंद्र को भेज दिया. उनको विश्वास नहीं था कि केंद्र में ये एक्सेप्ट कर लिया जाएगा. उसको एक्सेप्ट कर लिया. और उसके बाद फिर जैसे अभी एजुकेशन की बात आई, हमारा जो ये दक्षिण बस्तर जो ट्राइबल एरिया है, जहाँ एनएमडीसी के 14th डिपॉजिट है, 14 वहाँ पर विभिन्न पहाड़ियों में
हमारा डिपॉजिट है, उसका जो हमारा कंटेंट्स आयरन का वो जापान के बहुत सारे उससे मैच खाता है, वहाँ से सप्लाई हो रहा है। उस एरिया को एजुकेशन हब के रूप में डेवलप किया। ओके। ट्राइबल पीपल, ट्राइबल बच्चे सरकारी संस्थान में पढ़ के आईआईटी में सेलेक्ट हुए हैं। पिछले 4 साल पहले, 3 साल पहले जो नक्सल प्रभावित परिवारों के लोग हैं, जो विक्टिमाइज लोग हैं, उन परिवारों के बच्चों को डॉक्टर रमन सिंह के नेतृत्व में बीजेपी के गवर्नमेंट में एक प्रयास स्कूल चालू किया गया, सरकारी कोचिंग चालू किया गया, आईआईटीज़ में वो सिलेक्ट होकर जा रहे हैं। कई ऐसे बच्चे हैं इंजीनियरिंग में, मेडिकल एजुकेशन में जा रहे हैं। ये एक अच्छा वहाँ पर सिम्टम्स दिखा है और आज भी उसको मेंटेन होना चाहिए। इसके साथ साथ जैसे आपने कहा कि जो स्मूथली स्टेटहुड हमको मिला वो यहाँ मिला नहीं, और आज भी वो विषय चल रहा है। जो केंद्र का जो हमारा डिप्यूटियोसिस है और जो केंद्र का जो हमारा एजेंसी है, नोडल एजेंसी, उनको तक परेशानी होती है कि आंध्रा का अलग क्लेम है तो तेलंगाना का क्लेम है। करेक्ट। तो कई विषय पर अभी भी चल रहा है, निगोशिएशन चल रहा है, कई क्लेम चल रहा है, कई क्लेसेस हैं, और उसका असर जनजीवन पर पड़ता है। एक जो समरसता होनी चाहिए, जैसे हमारे यहाँ मध्य प्रदेश के लोग को हम वेलकम करते हैं और हमको मध्य प्रदेश में वेलकम किया जाता है। इलेक्ट्रिसिटी के मामले में ही थोड़ा सा गड़बड़ था, तो हमने कहा हम खुद अपने इलेक्ट्रिसिटी तैयार करेंगे, और आज देखिए आज हम 5600 मेगावाट हम तैयार करके बेच रहे हैं। डिपेंडेंट थे क्या उस टाइम पे? जी हाँ, डिपेंडेंट पूरा मध्य प्रदेश में हाँ डिपेंडेंट है मध्य प्रदेश, तेलंगाना तो सेम सिचुएशन। डिपेंडेंट। या ओके। हम पूरे डिपेंडेंट थे। आज हम इस स्थिति में आ रहे हैं कि हमारे पास उसका रेवेन्यू है। फॉरेस्ट के मामले में माइनर फॉरेस्ट प्रोड्यूस ट्राइफेड के जरिए, दूसरे संस्थाओं के जरिए, इमली से लेके बाकी चीज, जितने नॉन टिम्बर फॉरेस्ट प्रोड्यूस हैं उसको हमने एक सपोर्ट प्राइस देकर खरीदने की कोशिश की। और तेंदू लिप्स, तेंदू पत्ता, और ये जो इकोनॉमिक पैकेज है वो ट्राइबल्स लोगों को देकर, ये जो मूवमेंट्स है जो नक्सल वायलेंट होता है उस एरिया में, पीडीएस के मामले में स्पेशली सिग्निफिकेंट है, जिसको सुप्रीम कोर्ट ऑफ इंडिया ने भी कहा कि पीडीएस देखना है, पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम देखना है, तो आप छत्तीसगढ़ देखिए। महीने के पहला जो सप्ताह है उसका 7वां तारीख, उस सारे प्रदेश में जितने पीडीएस के पॉइंट हैं सब में चावल उत्सव होगा, सबको मिलेगा, कोई क्षेत्र नहीं। बरसात के पहले उसका स्टोरेज, उसका डिस्ट्रीब्यूशन का सिस्टम पूरा, और आज पीडीएस सफल पीडीएस। एक और जो बहुत सिग्निफिकेंटली अभी हमारे पास लोक महत्व का विषय है वो है पैडी प्रोक्योरमेंट। मैं कल श्रीशैलम जा रहा था, यहाँ पे जो गड़बड़ चल रहा है। जी, तो श्रीशैलम जाते जाते मैं कुछ गांव में रुका, लोगों से बातचीत हुई तो बोले यहाँ पैडी प्रोक्योरमेंट नहीं हो रहा है। हमारे यहाँ जब हम छत्तीसगढ़ राज्य के निर्माण के स्थिति में थे तो 7000 मीट्रिक टन पैडी प्रोक्योरमेंट गवर्नमेंट सेक्टर में होता था, बाकी सब दूसरे से जाते थे। आज 90 लाख मीट्रिक टन पैडी प्रोक्योरमेंट हो रहा है, जिसको हिंदुस्तान का एक अलग दृष्टि से पहला राज्य माना गया है। एफसीआई का जो हमारे पास चावल का जो उपार्जन है केंद्रीय पुल में, उसमें भी इसकी गिनती आ गई। एक शरद पवार जी के समय मुझे यहाँ पर मुख्यमंत्री जी ने कृषि मंत्री का दायित्व दिया था बीजेपी गवर्नमेंट में, तो मैं जब नेशनल कन्वेंशन में जाता था, इधर तेलंगाना राष्ट्र समिति वालों ने बता रहे कि केंद्र सरकार ने पैडी प्रोक्यूरमेंट के लिए वो खिलाफ है, वो लोग पैडी प्रोक्यूरमेंट नहीं करना है बोल के केंद्र सरकार बता रहे, लेकिन आज ये राज्य बीजेपी वालों ने तो खरीदने के लिए बोल रहे हैं। ऐसा स्टेटमेंट्स दे रहे हैं। आप छत्तीसगढ़ के राज्य से है ना, आप बताइए सर, केंद्र सरकार बता रही क्या? नहीं, केंद्र सरकार तो पूरा कोऑपरेट करती है।
उनका कहना है कि हम छत्तीसगढ़ हो, चाहे तेलंगाना हो, चाहे झारखंड हो, या जितने पैडी ग्रोअर स्टेट्स हैं, सबको सिमिलर रूप से हम ट्रीट करना चाहते हैं। और इसीलिए उन्होंने अपना जो यूनिफिकेशन है वो बना के रखा है कि आप इतना ग्रो करेंगे, हम इतना देंगे। और छत्तीसगढ़ में तो पैडी प्रोक्योरमेंट के लिए पहले से ही राशि एनसीडीसी के माध्यम से रिलीज कर देते हैं। ओके। तो ये पॉलिटिकल माइलेज लेने के लिए जरूर स्टेट गवर्नमेंट जहाँ पर बीजेपी की नहीं है, जैसे यहाँ है, छत्तीसगढ़ में भी है फिलहाल, वो केंद्र को निश्चित रूप से थोड़ा सा उसको पॉलिटिकली हिट करने की कोशिश करते हैं, लेकिन उससे किसानों का हित नहीं है, उससे किसानों का भला नहीं है, उससे लोगों का भला नहीं है। स्टेट में प्रॉस्पेरिटी उससे नहीं आएगी। बिना केंद्र के मदद के कोई राज्य आगे नहीं बढ़ सकता है, ये तो सबको मालूम है। और इसीलिए जितना ज़्यादा बेहतर रिलेशन होगा, जितना ज़्यादा बेहतर कम्युनिकेशन होगा, जितना ज़्यादा बेहतर समन्वय होगा, उतना ही अधिक लोगों को फ़ायदा होगा। खासकर जो एग्रीकल्चरिस्ट हैं, आपके लिए पैदा करते हैं, अन्नदाता कहलाते हैं, उनको होगा। और इसीलिए देखिएगा कि पैडी एंड प्रॉस्पेरिटी गोज टुगेदर, ये हमने एक स्लोगन किया। पहले कहते थे कि पैडी एंड पॉवर्टी गोज टुगेदर, उसको बदलने के लिए बीजेपी ने अपने 15 साल के कार्यकाल में एक काम किया, उसका आज भी असर दिख रहा है। और उसके लिए हमको कृषि कर्मण पुरस्कार 5 टाइम्स, 3 टाइम मेरे कार्यकाल में और 2 टाइम्स मेरे बाद के जो काउंटर पार्ट हैं उनको मिला। बीजेपी गवर्नमेंट के समय 5 कृषि कर्मण पुरस्कार पैडी में मिला, दूसरे क्रॉप में मिला, और भी कई हम जो మైల్ స్టోన్ है उसको हमने तय। ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఛత్తీస్గఢ్లో కనబడుతోంది. అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఈరోజు వరి కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే సందిగ్ధత, ఆందోళన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తోందో దానికి పూర్తి భిన్నంగా ఛత్తీస్గఢ్లో వ్యవహారం కనబడుతోంది. ఛత్తీస్గఢ్ మన పక్క రాష్ట్రమే, మన బార్డరే. ఆదిలాబాద్ పక్కకి పోతే మన ఛత్తీస్గఢ్, రాయ్పూర్ సేమ్. ఇంతకుముందు సాహుజీ చెప్పినట్టుగా అక్కడ 94 lakhs ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ రోజు కూడా ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది. ఈవెన్ దో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు. గతంలో రమణ్ సింగ్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు బాగెల్ గవర్నమెంట్, ఐ థింక్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. అయినా సరే ఎక్కడ కూడా చిన్నపాటి డిస్టర్బ్ లేకుండా ఛత్తీస్గఢ్ వల్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఆదిలాబాద్ పక్కల అక్కడ అట్లా ప్రొక్యూర్ జరుగుతుంటాయి. ఇక్కడ ఈ స్టేట్లో ఇప్పుడు మన అంటే స్పాన్సర్డ్ కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదలాం చేసి రైతుల దృష్టిలో బీజేపీని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం. 2 కారణాలు. ఒకటేమో ఇక్కడ ప్యాడీ కొనడానికి ఇక్కడ డబ్బులు లేవు, దివాలా దేశం, అప్పుల మీద అప్పులు చేసి డబ్బులు లేవు కొనడానికి. అది తప్పించుకోవడానికి ఏం చేశాడు కేంద్రం? వానాకాలం పంట రోడ్ల మీద ఉంది, వాళ్ళ కల్లాలలో ఉంది, అది కొనకుండా యాసంగి పంట కొంటలేరని యాసంగి పంట గురించి చర్చ పెట్టేసి ఈ పంటలను ఎండబెట్టి వర్షాలలో మొలకలు ఎత్తేసి ఇవాళ కూడా పేపర్లో చూసాం మనం. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన స్థితిగతులు ఎట్లా ఉంది అంటే 365 రోజుల్లో 150 రోజులు ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. బహుశా ప్రపంచంలో ఈజ్ ఎ ఫామ్ హౌస్ చీఫ్ మినిస్టర్ సాహుజీ. సో ఈ రిసైడ్స్ ఇన్ ఫామ్ హౌస్. ఇన్ ద లాస్ట్ ఇయర్ 150 days he is there in farm house. Out of 365 days. Remaining 150 days he was in his residential quarter. He never goes to secretariat. Secretariat ఈ రోజు లేనే లేదు. సో ఇట్లాంటి గవర్నమెంట్ డిసిషన్స్ ఎట్లా తీసుకుంటారు, అధికారులకు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? ఇంటెన్షనల్లీ తెలంగాణ ఏరియాలో ఏదైతే వరి కొనుగోలు ఉన్నదో కావాల్సుకొని రాజకీయాలు చేశారు. ఇవాళ రైతులకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కొంటా అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా బదలాం చేస్తుంది అనేది ఈరోజు అర్థమైంది. మరి దేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు సాహుజీ గారు చెప్పిన బ్రహ్మాండంగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా ఇవాళ ప్రొక్యూర్ చేస్తుంది, చిన్నపాటి డిస్టర్బెన్స్ లేదు. మరి కేంద్ర ప్రభుత్వం విధానాలు అనేది ప్రతి రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది కదా, యూనిఫామ్ ఉంటుంది. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే విధానం ఉంటుంది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ వీట్ ప్రొక్యూర్మెంట్ కానీ. ఇక్కడ ఎందుకు సమస్య వచ్చిందంటే ఈయన దగ్గర డబ్బులు లేవు, కొనడానికి డబ్బులు లేవు. అంటే ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుందో ముందు తను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, తర్వాత రైస్ మిల్లర్కి ఇవ్వాలి, ఎఫ్సీఐకి ఇచ్చేస్తే మళ్ళీ రిఫండ్ వస్తుంది ఆ ఫండ్. ఆ రిఫండబుల్ అమౌంట్ కూడా ఈయన దగ్గర లేక, డబ్బులు కొనలేక రైతుల్ని కేంద్రం దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నిన్న మొన్న అర్థమవుతుంది వాళ్ళ రైతులకి ఈయన డ్రామాలన్నీ బయటపడ్డాయి. సో ఇట్లాంటి రాజకీయాలు లాంగర్ రన్లో ఉండవు. సో ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ పాలిటిక్స్ అనేది ప్రజలకు అర్థమవుతాయి, అప్పుడు చీప్ అవుతారు. సాహుజీ,
प्रायोरिटीज में आई मीन इन तेलंगाना आई मीन इंट्रोडक्शन में भी बताया कि नीళ్లు నిధులు నియామకాలు नीళ్లు बोले तो वाटर एंड फंड्स एंड एट द सेम टाइम एम्प्लॉयमेंट सो अगर एक स्टेट फॉर्मेशन हुए तो पूरा एम्प्लॉयमेंट आ जाएगा वैसा सोच रहे थे उस टाइम पे तेलंगाना एजुटेशन में ऐसा सोच रहे थे आप विठल जी जैसे लोगों में बता थे सो एम्प्लॉयमेंट में छत्तीसगढ़ में कैसे थे फर्स्ट फॉर्मेशन डे में कैसे थे अब कैसे है? देखिए वहाँ पर जो शिक्षा कर्मी जिसको हम लोग पंचायत कर्मी अब कहते हैं, शिक्षकों की भर्ती 1,19,000 सीधे डायरेक्ट भर्ती हुई पंचायत राज के थ्रू। 1,19,000 उस समय। उसके बाद जब हम थर्ड हमारा जब टर्म्स आया बीजेपी का तो 25,000 फिर से हमने भर्ती की। अभी तक वहाँ पर 80,000 के आसपास पुलिस कर्मियों की भर्ती हो चुकी है, जिसमें लोकल्स लोगों को हमने ट्राइबल्स का और भी जो लोग 80,000 हमारे रिक्रूटमेंट हुए। 6 से लेकर 13 बटालियंस अलग बनाए गए, लोकल बटालियंस, उसमें उनको भर्ती किया गया। फिर पंचायत कर्मी पंचायत के लिए जो फंक्शनरीज है, ताकि पंचायती राज में भी फंड्स फंक्शन और फंक्शनरीज इसमें एक प्रकार से ठीक से बैलेंस हो, इस बात की कोशिश की गई ताकि उसको दिया। और लोकल सेल्फ गवर्नमेंट सारे उसमें लोकल सेल्फ गवर्नमेंट का सभी इलेक्शन, और चूँकि मैं फाइनेंस कमीशन थर्ड फाइनेंस कमीशन को चेयर किया था, हमारा रिकमेंडेशन भी साफ कि हम जैसे आत्मनिर्भर राज्य की बात कर रहे हैं, हमारी संस्थाएं भी, लोकल बॉडीज़ भी और पीआर इंस्टीट्यूशन भी वो आत्मनिर्भर हो, फाइनेंशियली भी। फिजिकल डेफिसिट है स्टेट का और बाकी उसकी स्थिति का, उसको हम कैसे मीट आउट करें। फिर हमने फाइनेंशियल डिसिप्लिन जो हमारा जो फाइनेंशियल हमारा एक प्रकार से डिसिप्लिन है गवर्नमेंट का, उसको हमने मेंटेन करने की कोशिश की। 3% से अधिक हम स्टेट बजट से जो हमारा कंपेयर होगा उसमें हम लोन लेंगे। आरबीआई के सामने भी हमने कभी ऐसी स्थिति नौबत नहीं आनी दी। भले अभी गवर्नमेंट प्रेजेंट गवर्नमेंट ने लगभग 40,000 करोड़ उन्होंने कर्ज लिया है, लोन लिया है। हमारे समय हम 15 साल रहे, 22,000 करोड़ से अधिक हमारा लोन नहीं था। 15 ईयर्स, ये केवल 3 ईयर्स कंप्लीट हो रहे हैं अभी। ये 18 दिसंबर को, ये 17 दिसंबर आ रहा है, ये 3 ईयर कंप्लीट करने जा रहे हैं। अभी जो प्रेजेंट गवर्नमेंट है उसके जो चीफ मिनिस्टर हैं, ये 40,000 तक ले गए। तो ये जो फाइनेंशियल डिसिप्लिन है उसको भी मेंटेन करते हुए एक फास्ट ग्रोइंग इकोनॉमी, ये हमारा లక్ష్య था। బేసికల్లీ ఇందాక సాహు గారు చెప్తున్న మాటల్లో చాలా అద్భుతంగా కనబడుతున్నాయి 2 అంశాలండి. ఒకటి, ఎంప్లాయ్మెంట్ విషయంలో 1,19,000 ఉద్యోగాలు ఛత్తీస్గఢ్ ఫామ్ అయిన వెంటనే భర్తీ చేయడం జరిగిందనేది వారు చెప్తున్నమాట. అంటే అప్పటిదాకా ఉన్న ఉద్యోగాలు ఒకటి అప్పటికప్పుడు భర్తీ చేసినాయి. అది కాక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈవెన్ పోలీస్ ఫోర్స్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఇది కేవలం పంచాయత్ రాజ్కి సంబంధించి చెప్పిన నెంబర్ అది. ఇంకా మిగతా విభాగాల్లో కూడా అన్ని పూర్తిగా ఖాళీలు భర్తీ చేశామనేది వారు చెప్తున్నమాట. నెంబర్ 2, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇది చాలా అవసరం. ఈరోజు తెలంగాణలో కూడా మన అవసరం. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బాధపడుతుంది ఈ 2 విషయాలు. విపరీతమైన అప్పుల్ని తీసుకోవడము, తద్వారా సంక్షేమ ఫలాలను అందించడం అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నారు. వెరస్ ఛత్తీస్గఢ్ ఈజ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. వాళ్ళు లిమిట్ని మించి ఎక్కడా లోన్ తీసుకోలేదు మేము అని చెప్తున్నారు. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈరోజు అవసరం. విఠల్ గారు, నిజంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇమీడియట్గా ఖాళీలు భర్తీ చేస్తేనే వచ్చిన పరిస్థితి. ఇంకా చాలా వాళ్ళు సార్ वेकेंट पोजीशंस है क्या सर उधर? नहीं, देखिए वेकेंट को भर्ती कर रहे हैं ना? हाँ, हमने शुरू कर दिया था सारे जो वैकेंसीज है सरकारी उसको पूरा करने का। बाद में जो कुछ हर्डल आया, कहीं पर कोई कोर्ट में चले गए, कहीं पर कुछ हुआ, उसको भी दूर करने का प्रयास हुआ था। लेकिन अभी प्रेजेंट गवर्नमेंट के प्रायोरिटी में वो नहीं है।
अच्छा, कि गवर्नमेंट अभी उन्होंने बैन लगा रखा है कि हमारे पास लोन बहुत हो गया है, हम सरकारी भर्ती को भी नहीं करेंगे। तो अच्छा। ये एक सामने कांग्रेस के दोनों लोगों ने interlink है किया और हमने सारी एजेंसीज को वो कर दिया था, ओपन कर दिया था ओके, कि हम उसमें खासकर एजुकेशन में, इवन हायर एजुकेशन में, बेसिक एजुकेशन में मूल रूप से, और उनको एब्जॉर्ब भी किया, ओके, उनको एब्जॉर्ब किया। जो पंचायत कर्मी थे उनको शिक्षक के रूप में गवर्नमेंट फंड देने के लिए गवर्नमेंट के तरफ से उनको एब्जॉर्ब किया, उनके सारे सर्विस रूल तय हुए, उसका लाभ उनको मिलेगा, उस क्वालिटी ఎడ్యుకేషన్ मिलेगा। మీ టేక్ ఏంటి సార్? మీరు టీఎస్పీఎస్సీ మెంబర్గా పనిచేశారు కాబట్టి ఇప్పుడు నియామకాలకు సంబంధించిన విషయంలో మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఛత్తీస్గఢ్ గురించి వారు చెప్పిన నంబర్స్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చాలా సందర్భంలో స్లోగన్ అది. తెలంగాణ వస్తే ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని. తర్వాత వచ్చే తర్వాత సంగతి మొదలైతే ఫస్ట్ ప్రయారిటీ కింద 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. అది విఫలమైనాం. ఇప్పుడు ఎట్లయితే ఛత్తీస్గఢ్ వారు 1,19,000 ఉద్యోగాలు, సబ్సిక్వెంట్ సమ్ 80,000, ఆ సబ్సిక్వెంట్ మళ్ళీ పంచాయతీలో అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరిగా ఉంది. దాదాపు మేబీ 2 lakhs అప్పటికి ఇనీషియల్ స్టేజ్లోనే 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా వాళ్ళు వివరాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి స్టేట్ ఫార్మేషన్ అయిన 6 నెలల తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కాలేదు. ఇంకో 6 నెలలకి మాకు పర్మిషన్స్ ఇవ్వలేదు. ఆ ఇచ్చిన పర్మిషన్స్ 40,000 పర్మిషన్స్, 40,000 పర్మిషన్ 6 సంవత్సరాల్లో మేము 35,000 చేయగలిగాం. సమ్ పోలీసులు అక్కడక్కడ చేశారు. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఛత్తీస్గఢ్ కన్నా తెలంగాణ రాష్ట్రం పెద్దది. జనాభా ప్రాతిపదిక చూసినా ఇంకో రకంగా చూసినా ఇట్స్ అ బిగ్గర్ స్టేట్. సో దాదాపు ఇవాళ 2 lakhs వేకెన్సీస్ వాళ్ళు గవర్నమెంట్ వేసినటువంటి బిష్వాల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే 2 lakhs వేకెన్సీస్ ఉన్నాయి. ఎట్లయితే వాళ్ళు రిక్రూట్ చేస్తున్న విధానం ఇక్కడ లేదు. ఇక్కడ ప్రయారిటీస్ కాదు, ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అసలే లేదు, పర్మిషన్స్ ఇవ్వలేదు, ఎకనామిక్ పర్మిషన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కూడా విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య చేసుకొని చస్తూ ఉన్నారు. సో పూర్తిగా ఎంప్లాయ్మెంట్లో ఏ నిధులు నియామకాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని మనం చెప్పామో, ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలేక, ఉద్యోగాలు నింపలేక, నోటిఫికేషన్స్ ఇవ్వలేక యూనివర్సిటీల్లో ఇవాళ యూనివర్సిటీలో మూసేశారు చాలా సందర్భాల్లో. విద్యార్థులు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్ల నుండి నోటిఫికేషన్ రాకుండా మళ్ళీ వెళ్ళిపోవడం. మనం చాలా సందర్భాల్లో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. యూనివర్సిటీలో ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ మనం ఫిలప్ చేయలేదు. డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్ పోస్ట్ని ఫిలప్ చేయలేదు. ఒక డాక్టర్ని ఫిలప్ చేయలేదు. ఒక పంచాయతీ డిపార్ట్మెంట్ మొన్న లేదా కొంత కాంట్రాక్ట్ బేసిస్గా ఇచ్చారు. ఇది మనకు ఎట్లా అసలు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుంది? పథకాలు పక్కకు పెడితే అసలు ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్ ఇస్ రైట్ కదా, ఒక రైట్ ఇన్ ద సెన్స్ ఒక ఆశ కదా. నిరుద్యోగికి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశ అడియాశలు అయినాయి కదా. మళ్ళీ ఉద్యోగులు ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం. ఇట్స్ వెరీ పిటీ ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం నిజంగా ఛత్తీస్గఢ్ వాళ్ళని చూస్తే మనకు షేమ్ అనిపిస్తుంది. వాళ్ళని చూసి మనం ఎక్కడ ఉన్నాం అనిపిస్తుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి చెప్తున్నారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇంకొక ముఖ్యమైన సావు గారు వాళ్ళు చెప్పారు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వాళ్ళ లిమిటేషన్స్ ఏదైతే ఉందో. ఇప్పుడు 40,000 కోట్లు అంటున్నారు. నిజానికి వాళ్ళ రాష్ట్ర విభజన రోజు 70,000 కోట్లు ఉన్న తెలంగాణ స్టేట్ ఇవాళ 4 లక్షల కోట్ల అప్పులు, మేబీ హైయెస్ట్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఇవాళ కూడా పేపర్లు ఎక్కడ 2,40,000 కోట్లు చూపిస్తుంది. ఇట్స్ అ డైరెక్ట్ గవర్నమెంట్ లోన్. బట్ కార్పొరేషన్స్కి లెండింగ్ ఇచ్చిన లోన్కి సెక్యూరిటీ ఇచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్కి సెక్యూరిటీ ఇచ్చిన సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే, ఆ కార్పొరేషన్ కట్టకపోతే ప్రభుత్వం లోన్ కడుతుందని. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లోన్. 4 lakhs crores of rupees లోన్ తీసుకున్నాం మనం. ఎట్లా అవర్ తెలంగాణ స్టేట్ హ్యాస్ 4 lakhs crores, వేర్ ఆర్ యువర్ స్టేట్ ఈజ్ 40,000 ఐ థింక్. ఎంత డిఫరెన్స్ ఉంది? ఎక్కడ ఫైనాన్షియల్ మనకు డిసిప్లిన్ ఉంది? విచ్చలవిడిగా అప్పులు చేయడం, విచ్చలవిడిగా అవసరాలు పథకాలు ప్రకటించడం, విచ్చలవిడిగా ఎలక్షన్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా పెద్ద కాంట్రాక్టర్కి ఈ ఫండ్స్ నిధులు కాళేశ్వరం రూపంలోనో, కాకతీయ రూపంలోనో, మిషన్ భగీరథ రూపంలో పెద్ద కాంట్రాక్టర్ డబ్బులు వేల కోట్ల రూపాయల దారాదత్తమైన సంఘటన వారు. నిజానికి వాళ్ళు జరగాల్సిన చర్చ జరగట్లేదు. తెలంగాణలో బహుశా ప్రతిపక్షాల ఇంకేదా జరగాల్సిన చర్చ జరగట్లేదు. ఇప్పుడు నీళ్ళ మీద చర్చ జరగాల్సి ఉండే, నిధుల మీద చర్చ జరగాల్సి ఉండే, ఉద్యోగాల మీద చర్చ జరగాల్సి ఉండే. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ న్యూస్ పేపర్స్కి ఈ వార్తలు కావు, ఏ లీడింగ్ ఛానల్స్కి ఈ వార్తలు కావు. మీలాంటి ఛానల్స్ వల్ల అంటే తెలంగాణ కోసం నిలబడి ఉన్న మీలాంటి ఛానల్స్ జాతి కోసం, జాతి హితం కోసం, లేదా ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఇలా నికార్సంగా అయిన మీలాంటి ఛానల్స్ వల్ల ఇట్లాంటి చర్చలు పెడుతున్నారు తప్ప ఏ ఛానల్స్ లీడింగ్ చర్చలు లేవు, ఏ లీడింగ్ ఛానల్స్ న్యూస్ రావు.
అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్, అన్నిటినీ మేనేజ్ చేసేసాం, బయటికి రావద్దు వార్తలు. Yes. బట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా నిజం నిప్పు లాంటిది కదా, ఎప్పుడు ఆగదు ఇది, ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. దట్ ఈస్ దేర్. Sir, state and center, in 2000, Chhattisgarh formed, no? 2004 to 2014, UPA government was there. Yeah, yeah. So, what are the challenges you faced at that time? बोले तो केंद्र सरकार के बिना राज्य सरकार थोड़ा प्रॉब्लम्स फेस करेगा, ऐसा आप बता रहे थे ना अभी. सो स्टेट एंड सेंटर पार्टनरशिप में यूपीए गवर्नमेंट के टाइम पे छत्तीसगढ़ कुछ चैलेंजेस फेस किया क्या? अब एनडीए गवर्नमेंट है नेशनल लेवल में, बट इन तेलंगाना इट इज रीजनल पार्टी इज देयर इन पावर. सो व्हाट आर द डिफरेंसेस यू कैन ऑब्जर्व, यू आर ऑब्जर्विंग यूपीए एंड कंपैरेटिव टू एनडीए? देखिए, जो सरकारिया कमीशन थी सेंटर स्टेट रिलेशनशिप के लिए, उनके अपने स्पष्ट रिकमेंडेशन थे. ऑफ कोर्स, या फेडरल सिस्टम फेडरल सिस्टम, उस कमीशन के अनुरूप जो काम होना था उसको 14th कमीशन के समय 14 फाइनेंस कमीशन ने तय किया. फिर इंडिया गवर्नमेंट ने एक बात अच्छी कही लास्ट टाइम कि उन्होंने टोटल जो फाइनेंस कमीशन का रिकमेंडेशन है उसमें 10% वृद्धि कर दी. जैसे हमारे यहाँ 32% स्टेट शेयर था, उसमें एक जंप किया और 42% हो गया, एक उसमें है. फिर स्टेट शेयर को भी उन्होंने ठीक ठाक युक्तियुक्तकरण, रेशनलाइजेशन जिसको कह सकते हैं, ताकि स्टेट सेंटर के भरोसे ना रहे, उसके अपने रिसोर्स डेवलप का काम हो, उसके अपने फाइनेंशियल डिसिप्लिन के साथ साथ उसके अपने स्रोत बढ़े, हमारी एक्टिविटी बढ़े. इसीलिए छत्तीसगढ़ में राज्य निर्माण के बाद प्रोडक्टिविटी को भी ध्यान में रखा गया और प्रोडक्टिव वर्क में इन्वेस्टमेंट करने की सोची. इवन मनरेगा में भी हम लोगों ने सोचा कि एग्रीकल्चर ऑपरेशन को भी उसमें शामिल किया जाए. सोइंग ऑपरेशन से लेके फार्वेस्टिंग तक उसमें कुछ काम मनरेगा के थ्रू हुआ और अभी भी उस मामले में चल रहा है. और फिर रूरल इकोनॉमी को भी बूस्टअप करने की बात कही गई ताकि वो अर्बनाइजेशन की तरफ ज़्यादा न बढ़े. इसलिए हमारे यहाँ का जो रेशो है अर्बन रूरल के मामले में थोड़ा सा दूसरे जगह से बेहतर हो सकता है. फिर साथ ही साथ एक और विषय आया कि भाई हम छत्तीसगढ़ So के you are not interested in urbanization, so-called urbanization. या ये ओवर जो प्रेशर है, ओवर प्रेशर नहीं रहना है इधर तो अर्बनाइजेशन. देखिए हमारा अर्बनाइजेशन को हमने एक जैसे एपीजे अब्दुल कलाम साहब जी का एक कॉन्सेप्ट था कि रूरल सेक्टर को भी अर्बन एरिया की तरह फैसिलिटीज किया जाए, उनका एक स्कीम था. हमारे यहाँ न्यू रायपुर को, नया रायपुर न्यू कैपिटल, उसको डेवलप करने की बात सोची. यहाँ के चीफ मिनिस्टर भी गए थे, चंद्रबाबू नायडू स्वयं उन्होंने विजिट किया था. और नया रायपुर को जो इंफ्रास्ट्रक्चर के साथ साथ एजुकेशन हब बनाने का. और मुझे कहते हुए प्रसन्नता है कि सत्य साई बाबा का जो सेंटर है, मेडिकल सेंटर, हमारे न्यू रायपुर में है, जहाँ पर फ्री इलाज बच्चों के, बालकों के, बालक बालिकाओं के हार्ट के लिए होता है. 1-1 साल तक लोग वेटिंग में रहते हैं, फ्री ऑफ कास्ट. वो 1 रुपये में हमने पूरा ज़मीन उनको उपलब्ध कराया, सिंगल रुपीज़. इसको भी वेदांता को भी आप यहाँ पर एक कैंसर यूनिट डालेंगे, उसको करेंगे. फिर यूनिवर्सिटीज़ के लिए की दृष्टि से आए लोग. तो इस तरीके से न्यू रायपुर का 4 लेयर जो हमारा प्लान वे पे डेवलपमेंट चालू हुआ है. और न्यू रायपुर आज भी हमारे लिए एक अच्छा डेस्टिनेशन हो सकता है. तो उस दृष्टि से एक जगह पॉपुलेशन का वो ना हो, और उसके वजह से जो बेसिक सुविधाएं हैं, जो सिविल सोसाइटीज़ को चाहिए, सिविलियंस को चाहिए, वो उसमें कोई कटौती ना हो, इस दृष्टि से उसको डेवलप किया गया है.
फिर स्मार्ट सिटी का भी जब कॉन्सेप्ट आया, नायडू साहब हमारे वेंकैया जी, हमारे उपराष्ट्रपति जी जब मिनिस्टर थे वहाँ, तो उन्होंने ये कॉन्सेप्ट लाया कि हम स्मार्ट सिटीज़ को वो करेंगे। फिर मोदी जी ने कहा कि हम डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के नाम से एक ऐसे स्कीम भी लाएंगे, अर्बन स्कीम्स, उसमें भी हम डेवलप करेंगे। तो उसको पूरी तरीके से फॉलो करके उसको प्रोडक्टिव नेचर पे, केवल वेलफेयर के लिए नहीं, वेलफेयर के लिए तो हमने किया। कोई भी परिवार, कोई भी व्यक्ति भूखा ना सोए, इस बात की गारंटी हम लेते हैं। और पोषण का भी, वुमेन एम्पावरमेंट की बात मैं कहना चाहता था। वुमेन एम्पावरमेंट के लिए 1.5 लाख SHG 1,50,000 SHG ग्रुप को सीधे रेडी टू ईट का काम दिया। वो गर्म खाना बच्चों को दे, और उसके वुमेन एम्पावरमेंट। और आज उसकी क्षमता ये है कि हमारे जो SHG की महिलाएं हैं, और हमने उसको NRLM से जोड़ा, नेशनल रूरल लाइवलीहुड मिशन से, उसको हमने बिहान नाम दिया। वो बिहान की योजनाएं आज दूसरे जगह जाकर प्रोडक्ट अपना बेच रही है, और उनके पास जो परिसंपत्तियां हैं, एसेट है, वो लगभग 350 करोड़ के आसपास हमारे पास जो रूरल सेक्टर में हमारे SHG ग्रुप है उनके पास पहुंच गई, उनकी लोन की फैसिलिटीज़ के साथ दूसरी सुविधाएं। तो ये वुमेन एम्पावरमेंट को भी हमारे प्रायोरिटीज़ में लिया गया, क्योंकि हमारे यहाँ इक्वलिटी, जो जेंडर इक्वलिटी जिसको हम कह सकते हैं, वो हमारे पास। और फिर UNO का जो SHG वो तय हुआ, सस्टेनेबल डेवलपमेंट गोल्स, नेक्स्ट 15 ईयर्स के। उस समय मैं स्वयं UNO में था 2015 में, किसानों की ओर से गया था। जो हमारे 17 गोल्स तय हुए हैं, उसमें ये बात है जेंडर इक्वलिटी की, पावर्टी के साथ साथ एंटी पावर्टी के से लेके, और उसमें हम लोगों ने 10 पूरे तो पूरे नहीं, लेकिन 9 और 10 पॉइंट को, 10 एजेंडा को सस्टेनेबिलिटी के लिए अपना वो नीति आयोग के साथ बैठ के बातचीत करके उसको आगे बढ़ाने की कोशिश की। तो ये एक कुल मिला के जो हमारा वहाँ पर शेयर है वुमेंस के एग्रीकल्चर सेक्टर में, जो वर्किंग वुमेंस के रूप में, वो काफ़ी बढ़ा है। एक बहुत अच्छा एक पिक्चर हम कर सकते हैं कि वहाँ की महिलाएं आत्मनिर्भर है, परिवार चलाती हैं। खेती में उसका, कृषि में उनका बड़ा योगदान है। వారి యొక్క మాటలు వింటుంటే నిజంగా తెలంగాణ ఎక్కడుందని నేను ఆలోచిస్తున్నాను మైండ్లో. అంటే మన ఇప్పుడున్న 7 సంవత్సరాల ప్రభుత్వం ఈ రోజు కూడా ఇట్లాంటి రివ్యూస్, ఇప్పుడు మన సాహు గారు లేవనెత్తినట్టు అనేక అంశాలు, అంటే ఛత్తీస్గఢ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, సెల్ఫ్ సఫిషియన్సీ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావచ్చు, అన్ని రకాల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కావచ్చు, ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కానీ, ఇవన్నీ ఎక్కడన్నా తెలంగాణలో మనం ఎక్కడ రివ్యూ మీటింగ్స్ కానీ వినలే. ముఖ్యమంత్రి గారు ఇవాళ మహిళా సమస్యల మీద రివ్యూ మీటింగ్ అని ఎక్కడ వినలే. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల సమస్యల మీద, ఉద్యోగుల రిక్రూట్మెంట్ మీద రివ్యూ మీటింగ్ జరిగినట్టు, ఆర్డర్స్ ఇచ్చినట్టు ఇక్కడ వినలే. ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎట్లా చేద్దామని రివ్యూ వినలే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీద రివ్యూ వినలే. ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ మీద మనం రివ్యూ వినలే. ఎకానమిక్ సిస్టమ్ మీద మనం రివ్యూ చూడలే. ఏం రివ్యూ చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఎంతసేపు కాళేశ్వరం, మొదటి రోజు ఫస్ట్ డే కాళేశ్వరం, లాస్ట్ డే కాళేశ్వరం చుట్టే 7 ఏళ్ళు నడిచింది. కాళేశ్వరంతో పాటు ప్రాజెక్టులు, అంటే ఏ ప్రాజెక్టులు, బహుశా అది ప్రాజెక్టులకు నీళ్లు ప్రయారిటీ కాకపోవచ్చు, నీళ్లు రావడం ప్రయారిటీ కావచ్చు, నీళ్ళ వెనకాల, నీళ్ళ పేరు మీద మరి కాంట్రాక్టర్స్ ఒక కమిషన్ రూపంలో ఉన్నటువంటి ఆ రిసోర్సెస్ చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ ఇట్లాంటి రివ్యూ జరగలేదు. అంటే ఒకటి విఠల్ గారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ తెలంగాణ కంపేర్ చేస్తే, సింపుల్గా మాట్లాడితే అఫ్కోర్స్ పాపులేషన్ వైజు, పర్ క్యాపిటా వైజు, జీడిపి వైజు, బడ్జెట్ వైజు డెఫినెట్లీ డిఫరెన్సెస్ ఉంటాయి. తెలంగాణ సమర్థవంతంగా ఇంకా ఎక్కువ నెంబర్స్లోనే ఉంది. బట్ ఛత్తీస్గఢ్ ప్రస్థానాన్ని, దీని ప్రస్థానాన్ని, స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలంటారా? అంటే ఫేజ్ ఎలా ఎగ్జాక్ట్లీ అది చూడాలని అంటున్నాను. అంటే ఛత్తీస్గఢ్ అంతకు ముందున్న ఛత్తీస్గఢ్కి ఇప్పుడున్న ఛత్తీస్గఢ్కి మధ్య డిఫరెన్స్ని, లేదా తెలంగాణకి ఎట్లా మనం కంపేర్ చేయాలి అసలు? ఛత్తీస్గఢ్ అనేది తెలంగాణ స్టేట్ కన్నా ఒకప్పుడు బ్యాక్వర్డ్ స్టేట్.
ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్, లార్డ్ ఆర్డర్ ఇష్యూస్, పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఫెసిలిటీ లేవు, చాలా ఇష్యూస్ని వాళ్ళు ఛాలెంజెస్ తీసుకొని వాళ్ళు మొత్తం ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ ఆ ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేయగలిగారు. ఇంతకుముందు సాహు గారు చెప్పినట్టుగా, సాహుజీ చెప్పినట్టు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ప్రతి గ్రామానికి వాళ్ళు రోడ్లు వేసుకోగలిగారు. ఎలక్ట్రిసిటీలో సెల్ఫ్ సఫిషియన్సీ రాగలిగారు. ఎడ్యుకేషన్, అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్లు డెవలప్ చేసుకున్నారు. హెల్త్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళా సెల్ఫ్ సఫిషియెంట్ గ్రూప్స్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ మనకు సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడు కూడా, ఇంకా అప్పటికి మనం డెవలప్ అయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా వీటిని ఇవాళ మనం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నదని నా అభిప్రాయం. వేటిని, ఈ ప్రాథమిక సమస్యలు వేటిని కూడా మనం అడ్రస్ చేయలేదు. మూలాల్లోకి సమస్య అంతే. అంటే ప్రభుత్వం ప్రయారిటీస్ కాకుండా పోవడం, గవర్నమెంట్ ప్రయారిటీస్ కొన్ని మాత్రం, 1-2 ప్రయారిటీస్ మాత్రమే, ఇవన్నీ ప్రయారిటీస్ కావు. నిజానికి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ ఏ ప్రభుత్వమైనా సగటు మానవుడికి కావాల్సింది, సగటు ప్రజలకు కావాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇవాళ నిజంగా మనం సాధించుకోగలిగిన ఫండ్స్ ఉన్నాయి, లక్షల రూపాయల సర్ప్లస్ స్టేట్, ఇంకా అప్పులు చేశాం. ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఎడ్యుకేషన్ సిస్టంలో, అదే హెల్త్ సిస్టంలో? ప్రైవేట్ ఎడ్యుకేషన్కి మనం ప్రమోట్ చేయగలిగినాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ మూతపడ్డాయి, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అత్యంత దారుణమైనప్పుడు మనమంతా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులు చూస్తే, ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే ఇవాళ ఒక శ్మశానం రీతిలో ఉంది. ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. హాస్టల్లో ఫుడ్ సరిగా లేదు, వాటర్ సరిగా లేదు, ఎలక్ట్రిసిటీ సరిగా లేదు, పిల్లలు ఉండట్లేదు. అంటే విద్యా సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిన సంఘటనలు. ప్రైవేట్ యూనివర్సిటీని పెంపొందించే ప్రయత్నం ఎట్లా సాధ్యమవుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్లాంటి పరిస్థితుల్లో? సో మన ప్రయారిటీస్ని ఎక్కువ మిస్ మ్యాచ్ అయినాం. గవర్నమెంట్ తీసుకున్న ప్రయారిటీస్కి ఛత్తీస్గఢ్ని నిజంగా ఆదర్శంగా తీసుకోవాల్సి ఉండే. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కానీ అనేక ఆదర్శంగా ఇప్పటికైనా తీసుకోవాల్సి ఉండే. ఇన్స్పైర్ మనం అన్న మూమెంట్లో మనం ఇన్స్పైర్ అయినాం. మూమెంట్లో అక్కడ 11% గ్రోత్ రేట్ ఉండి, ఒక బ్యాక్వర్డ్ స్టేట్, ఒక పేద రాష్ట్రం, అద్భుతమైన గ్రోత్ ఉంది దేశంలో అని మనం కౌంటర్ ద ఆర్గ్యుమెంట్. ఇవాళ నిజంగా ఏం జరిగింది? 20 సంవత్సరాలు, వాళ్ళు 20 సంవత్సరాల ముందు రాష్ట్రం వచ్చినప్పుడు కూడా, ఈ రోజు కూడా మనం ఇంకో 10 సంవత్సరాలకు వాళ్ళ గ్రోత్ రేట్ అందుకోలేము. మనం లెక్కల్లో చూపిస్తాం గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్. నిజంగా పర్ క్యాపిటల్ హైదరాబాద్, రంగారెడ్డి పర్ క్యాపిటల్ తీసేస్తే ఎక్కడ ఉంటాం మనం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం గొప్పలని చెప్పుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మనం హైయెస్ట్, దేశం కన్నా ఎక్కువని చెప్తాం పర్ క్యాపిటల్ జీడిపిలో. కానీ ఈ హైదరాబాద్ పోషిస్తున్నామంటున్నారు. హైదరాబాద్ని పక్కకు పెట్టి చూడండి, మిగతా డిస్ట్రిక్ట్స్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా ఉంది? హైదరాబాద్, రంగారెడ్డి మేజర్ సోర్స్, మేజర్ రెవెన్యూ అండ్ మేజర్ ఇన్కమ్ చూసి పక్కకు పెడితే, ఆదిలాబాద్ జిల్లా ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? వికారాబాద్ లాంటి బ్యాక్వర్డ్ ఏరియా పర్ క్యాపిటల్ ఎంత ఉంది? మహబూబ్నగర్ ఎట్లుంది? నాగర్కల్, అవి చూడాలి కదా గ్రోత్ రేటు. హైదరాబాద్ను చూసుకొని మొత్తం తెలంగాణ అంతా డెవలప్ అయిందంటే ఎట్లా? साहू जी जी आपका सजेशन क्या है? मीन तेलंगाना को और आंध्र प्रदेश को भी, मीन वो लोग फाइनेंशियल डिसिप्लिन में तो बहुत बड़ा गड़बड़ चल रहे हैं दोनों स्टेट में. लोन्स ज़्यादा ले रहे हैं, लेकिन ये संक्षेम वेलफेयर स्कीम्स के लिए ज़्यादा खर्चा कर रहे हैं. लेकिन आपकी जैसा स्टेट में पूरा बैकवर्ड स्टेट थे उस टाइम पे, when it was 15-20 years ago, Chhattisgarh is like very backward state, area. But now it is gaining, right? So आपका सजेशन क्या है? देखिए, मुझे लगता है एक बार फिर से हमको रोड मैप बनाने की ज़रूरत है. उसको रोड मैप अपने को री इन्वेंट करने की ज़रूरत है फिर से. फिर इनोवेटिव जो हमारे जॉब वर्क्स है उसको हम कैसे ला सकते हैं. टेक्नोलॉजी का इस्तेमाल हमारे डे बाय डे उसमें हो रहा है, लेकिन उसको रेशनलाइज करके एक पुअर पीपल्स के लिए टेक्नोलॉजी को हम अवेल कैसे करें. फिर हमारी जो जॉब और एक प्रकार से एम्प्लॉयमेंट जनरेशन है वो हर सेक्टर में हो. यदि इतना अत्यधिक भार रहेगा किसी एक सेक्टर में तो वहाँ पर स्थिति बिगड़ेगी. इसको बैलेंस करने की ज़रूरत है. फिर मैं एक बात और सोचता हूँ कि सन 2000 में हमारा छत्तीसगढ़ बना, आज 21 साल, 21 ईयर्स का जो यूथ है वो हमारा टारगेट हो. 21 years. और इसी तरीके से तो आवर स्टेट इज वेरी यूथ स्टेट एंड तेलंगाना इज द टीनेजर स्टेट. टीनेजर्स का जो है, तो टीनेजर्स को भी आपको देना पड़ेगा कि ओरिएंट करना पड़ेगा. और फिर ये कोस्टल एरिया है तो यहाँ ज़्यादा चैलेंज, खासकर क्लाइमेट चेंज को लेकर. अत्यधिक बारिश,
चक्रवात, तूफान, नेशनल कैलेमिटीज़, जो नेचुरल कैलेमिटीज़, इसको फेस करने के लिए आपको पहले से प्रिपेयर होना पड़ेगा। पहले से आप प्रिपेयर yes, होना पहले से। और मुझे अवसर मिला था क्लाइमेट चेंज के बर्ड समिट में जाने का, तो हमारे सामने जो एक कुल मिला के आने वाले 10 साल में हम इस इश्यू से कैसे निपट सकते हैं, इनका एक एक्शन प्लान बन जाए। डिसास्टर मैनेजमेंट को हमको अपने उसमें लाना पड़ेगा, हमारे वर्किंग में, कि हम डिजास्टर मैनेजमेंट को पहले से करें, ताकि लोगों को इन मौके पर जो परेशानियां होती, जो शिफ्ट करना पड़ता है, उससे बचे। आज भी फेस कर रहे हैं, यूपी एपी के लोग भी फेस कर रहे हैं। कितना बारिश हुआ है, कितना वो हुआ है, वो सारा प्रोडक्शन को ये किया। एक समय था विशाखापट्टनम का जो एयरपोर्ट है पूरी तरीके से ध्वस्त हो गया था, जो पानी में। ऐसी कई स्थितियां हैं, तो इसके लिए भी हमारे पास फोरसाइटिंग एक यूनिट होनी चाहिए कि आने वाले समय में जो प्रॉब्लम हो रहा है उसको हम कैसे तुरंत उसका समाधान कैसे करें। और इसी के लिए लगता है मुझे भारत के जो अंदर के जो शक्तियां हैं, जैसे पंचामृत प्रधानमंत्री जी ने ग्लासगो के 26 कॉप में कहा, ये पंचामृत, तो पंच महाभूत क्षितिजल पावक गगन समीरा, ये जो पंच महाभूत है, पंच तत्व हैं, जिसमें धरती भी है, आकाश भी है, अग्नि भी है, वायु भी है और हवा भी है, हवा के साथ साथ जल भी है। इनका ठीक प्रकार से हम इनका आह्वान करें और इसके लिए हमको प्रयास करना चाहिए, ऐसा मुझे लगता है सभी राज्यों के लिए लागू है। To conclude this, I have great appreciation for you is for one thing, sir, which is हमारा तेलुगु स्टेट्स में एक कॉर्पोरेटर भी, राजनीति में एक कॉर्पोरेटर भी इतना शान मारते हैं कि वो देश को चलाने वाले की जैसा शान मारते हैं। इन तेलुगु स्टेट्स में वेरी सिंपल थिंग, फॉर्च्यूनर में घूमना है, वो तो स्टेटस रहता है, बहुत बड़ा है। बट लेकिन आपकी जैसे लोग 30-40 साल है ना आप राजनीति में, आप 40 years of experience in politics. I have contested 11 times election, assembly and Lok Sabha. Bow my head in front of you, sir, because for your simplicity. Exactly. You have attended the international forums and you have addressed the state as a minister, UNO, finance commission chairman. he attended UNO, bro. UNO, yeah, United Nations. But your simplicity, for your simplicity, I bow my head in front of you, sir. Really, आपका ये तेलुगु स्टेट्स में politicians should learn this. Actually, every politician should learn this. Thank you very much, sir. विठल जी, आपका concluding remarks क्या है? సాహుజీ చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పారు. దే వర్ టార్గెటెడ్ 21 years ఏజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్. 21 years ఏజ్ అంటే యంగ్ జనరేషన్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలనేటువంటి కోణంలో వాళ్ళ ప్రణాళికలు ఉండే, వాళ్ళ ప్లానింగ్స్ ఉండే. अनफॉर्चुनेटली ఈ 21 years एज ग्रुप ने मन स्टेट लो टोटली वी वर नेग्लेक्टेड सर, पूरा नेग्लेक्ट करे साहू जी हमारे जो ये एज ग्रुप है. आज 50 lakhs people were unemployed youth are there, graduates. We were neglected totally. We were not at all given either public employment, private employment or self employment. Correct. पूरा वो नेग्लेक्ट कर दिए. आज सुसाइड कर रहे हैं. हमारा ये प्रॉब्लम है. जो बच्चे जॉब नहीं है आफ्टर ग्रेजुएशन, आफ्टर 10th इंटरमीडिएट, टिल दे आर सुसाइडिंग. इट्स अ वेरी ग्रेट ट्राजेडी ऑन पार्ट ऑफ तेलंगाना स्टेट. से बचाना चाहिए. అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా ఫ్యూచర్ కూడా ఆశ లేదు. వీళ్ళకి 7 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళని ఏమైనా టార్గెట్ చేసి వీళ్ళకి ఏమైనా చేద్దామా, పాలసీస్ ఉన్నాయా, ప్రణాళికలు ఉన్నాయా, ఎంప్లాయ్మెంట్ ప్రణాళికలు లేవు, ఏది లేకుండా అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అట్లీస్ట్ ఈ వీటిని అడ్రస్ చేసి ఉంటే ఎంతో కొంత వాళ్ళు బాగుపడేవాళ్ళు. ఈ దిక్కు దివానా లేకుండా ఉన్నారు మన తెలంగాణ నిరుద్యోగులకి. వాడు పోతే అమెరికా పోవాలి, లేదా ఎంతో కొంత చదువుకున్నాడు, లేకపోతే ఊళ్ళో పొలం చేసుకోవాలి. పొలం చేసే పరిస్థితి, వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేరు వాడు. సో గ్రేట్ 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 అన్రెస్ట్. రాంగ్ వే, అబ్సల్యూట్లీ రాంగ్ వే we are going, sir. It is very sad, sir. We have to learn from you, sir. We have to learn from Chhattisgarh. We are earning money, not just point. We have money, we are earning money, and we are spending on nonsensical things, which is like liquor or something like that. Yeah. Way we look at the things are
really in a wrong way. Definitely the society, and at the same time as far as the government is concerned and as far as the society is concerned. Really, thank you very much, sir. Thank you very much. थैंक यू, बहुत धन्यवाद sir. Thank you, sir. अच्छा लगा मुझे, बहुत डिस्कशन. సో చూసారు కదా, ఇది శ్రీ చంద్రశేఖర్ సాహూజీ వారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ప్లీజ్ ఈ కంక్లూడింగ్ రిమార్క్స్ ఖచ్చితంగా వినండి, ఎందుకంటే చెప్తున్నారు ఎందుకు కంక్లూడింగ్ రిమార్క్స్ వినాలంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మంత్రిగా పనిచేశారు. వారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వారు సేవలు అందించారు. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా పనిచేశారు. యునైటెడ్ నేషన్స్లో పలు అంశాలకు సంబంధించి ప్రణాళికాబద్ధమైన విషయాల్లో విజనరీ అంశాలకు సంబంధించి వారు ప్రసంగించారు. చాలా అంశాలు వారి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చాలా సింపుల్గా, ఎంత హుందాగా తన విజన్ని ఇక్కడ ఒక నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానల్తో మాట్లాడడానికి, ఇక్కడ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇదే వ్యక్తితో మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను ఒకసారి కంపేర్ చేసుకొని చూస్తే అప్పుడు అర్థమవుతుంది అసలు విషయం ఏంటి అనేది. ఎస్, తెలంగాణ స్టేట్ డెవలప్ అయ్యింది అనుకుందాం, చాలా గొప్పగా డబ్బులు సంపాదిస్తున్నాము, ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, దేశాన్నే మనం కాపాడుతున్నామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు. బట్ మనం నిజంగా సజావుగానే మన ప్రస్థానం నడుస్తోందా, మన విజన్ సరిగ్గానే ఉందా, సరైన దారిలో మనం వెళుతున్నామా అనేది అర్థం చేసుకోకపోతే మాత్రం చాలా కష్టం. డబ్బు సంపాదించడం కాదు, దాన్ని ఎలా మనం మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఈరోజు అప్పులు తీసుకొని మనం సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాలా, లేక మనల్ని మనమే స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలా అనే దగ్గర ఛత్తీస్గఢ్ ఎగ్జాంపుల్గా కనబడుతోంది. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయా, ఆలోచించేలా ప్రజల్లో చైతన్యం వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.